తెలుగులో ప్రసారమయ్యేటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 10th సీజన్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ 10వ సీజన్ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో బిగ్ బాస్ టీం యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రక్రియను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో వారి సత్తా చాటి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని కొంతమంది వారి అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనకి తాను సోషల్ మీడియా స్టార్గా చెప్పుకునేటువంటి ఉప్పల్ బాలు అతను కూడా అగ్ని పరీక్ష సీజన్ 2కి అయితే వెళ్ళడం జరిగింది. అతనికి చేదు అనుభవం ఎదురైందని, అగ్ని పరీక్ష సీజన్ 2లో ఉన్నటువంటి జడ్జిలు తనని అవమానించారు అంటూ ఉప్పల్ బాలు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దాని మీద కొంతమంది రివ్యూవర్స్ అలాగే మరికొంతమంది నెటిజన్లు కూడా స్పందిస్తూ ఉప్పల్ బాలుకి కొంతమంది మద్దతు తెలుపుతూ ఉంటే ఉప్పల్ బాలుకి వ్యతిరేకంగా మరికొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. అసలు అగ్ని పరీక్ష సీజన్ 2లో ఉప్పల్ బాలు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రక్రియ జరుగుతూ ఉంది. కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి సత్తా చాటాలి అనుకున్న వారు అగ్ని పరీక్ష సీజన్ 2లో వారి అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ బాలు కూడా రావడం జరిగింది. అయితే ఉప్పల్ బాలుని నవదీప్ అవమానించారని, దాంతోపాటుగా బిందు మాధవి కూడా మీరు ట్రాన్స్జెండరా అని ప్రశ్నించిందని, దానివల్ల తన మనోభావాలు దెబ్బతిన్నట్లుగా నవదీప్కి ఉప్పల్ బాలు శాపం పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దీని మీద కొంతమంది రివ్యూవర్లు ఆయనకి మద్దతు తెలుపుతుంటే ఇంకొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? సో మళ్ళా కొంతకాలం సోషల్ మీడియాకి మంచి కంటెంట్ బిగ్ బాస్ 10th సీజన్. ఇంకా కొన్ని రోజులు హ్యాపీగా అందరూ కూడా అమ్మయ్య ఛానల్స్ పైకి లేస్తున్నాయి అనుకోవచ్చు. ఓకే. అట్ ద సేమ్ టైం ఈ ఉప్పల్ బాలు ఇన్సిడెంట్ అనేది వ్యక్తిగతంగా ఉప్పల్ బాలుకి మంచి చేస్తుంది, అంటే హైప్ ఇస్తుంది. ద అదర్ వే రౌండ్ బిగ్ బాస్ కూడా మంచి హైప్. ఓకే. సో ఎలా అంటారు? అంతే కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఓకే. ఇంకెందుకంటే ఏం కావాలి? మీకు అర్థమైందా? ఇది ఒక రకమైన పబ్లిసిటీ. ఇప్పుడు ఆయన ప్రశ్నలు అడగమని వాళ్ళు ఇచ్చి ఉంటారు, వాళ్ళు సొంతంగా అడగరుగా. అంతేగా. ఇప్పుడు బిందు మాధవి సొంతంగా అడగరు, లేకపోతే నవదీప్ సొంతంగా అడగరు. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు మీరు ఎవరిని తిట్టారు? నవదీప్ని తిట్టారు. ఎవరు? ఉప్పల్ బాలు. అది నవదీప్ ఎందుకు వెళ్తుంది? అతని డ్యూటీ అతను చేశాడు. అతను అక్కడ ఇంటర్వ్యూ చేయాలి, చేశాడు. ఏం అడగమన్నారో అడిగాడు. బిందు మాధవి అంతే. ఇప్పుడు కింద స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి నాలాంటి వారిని నవదీప్, బిందు మాధవి అవమానించారన్నట్లుగా ఉప్పల్ బాలు ఏమండి, ప్రతివాడు కింద నుంచి పైకి కష్టపడే వస్తాడు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది, కొంతమందికి అదృష్టం కలిసి రాదు. ఏముంది, ఇప్పుడు నేను కింద నుంచి కష్టపడి పైకి వచ్చాను కాబట్టి మీరు నాకు అన్యాయం చేశారంటే అది కుదరదు. ఇప్పుడు ఆయన్ని సపోర్ట్ చేసే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అది వాళ్ళ అభిప్రాయం. దాని గురించి మనకెందుకు ఇష్యూ? ఉప్పల్ బాలు వల్గర్ వీడియోలు చేశారు కాబట్టే వల్గర్ వీడియోలు చేసేటువంటి ఉప్పల్ బాలుని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి మేము సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలి అంటూ నవదీప్ అడిగిన దాన్ని ఉద్దేశించి కొంతమంది, అంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే ఉంటారా, అందరూ మంచి వీడియోలో చేసి వెళ్ళారా, వల్గర్ వీడియోలు ఎవరు చేయలేదా అన్నట్లుగా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నా ప్రశ్న కరెక్ట్. ఎందుకంటే అందులోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఏ నెగిటివ్ కంటెంట్ చేయని వాళ్ళు లేరు, లేదు ఎక్స్పోజ్ చేయని వాళ్ళు లేరు. రకరకాల క్యాండిడేట్స్ అందులోకి వచ్చారు. మీకు అసలు ఒకవేళ అలాంటి ఒక కండిషన్ పెట్టుకుని ఉంటే అసలు ఉప్పల్ బాలుని ఇంటర్వ్యూకి పిలవకూడదు. అగ్ని పరీక్ష సీజన్ 2 ఆ ప్రక్రియకి అసలు పిలవకూడదు. సరే, పిలిచారు, మీరు ఎలిమినేట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ట్రాన్స్జెండరా అని అడగడానికి కారణం అతను ఆ క్యారెక్టర్ అట్లా చేశారు కాబట్టి అడుగు ఉండొచ్చు. అందులో కూడా మనం నెగిటివ్ తీసుకోకర్లా. ఎగ్జాక్ట్లీ. ప్రతిదాన్ని మీరు ఒకే కోణంలో చూస్తే అసలు మీరు పబ్లిక్ లోకి రాకూడదు. ఓకే. ఇప్పుడు మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అని అనుకుంటున్నారు కదా, ఉప్పల్ బాలు అనే అతను ఒక పబ్లిక్ ఫిగర్ అనుకుంటున్నారు. టిక్ టాక్ ద్వారా ఆయన చాలా ఫేమస్ అయ్యాడు అప్పట్లో. ఆ తర్వాత ఇటీవల కాలంలో కారు మీద ఆయన ఏదో విన్యాసాలు చేసి అటవీ శాఖ ఆయనకి నోటీసులు ఇచ్చింది. అంటే మీరు పబ్లిసిటీ కోసం చేస్తారు,
సో అలాగే మీరు ఈ ట్రాన్స్జెండర్ లాగా ఉండడం కూడా ఒక పబ్లిసిటీ కోసం. Hmm. అందుకని ఆవిడ డ్యూటీ ఆవిడ చేసి అడిగింది. Hmm. మీరు అవును కాదు చెప్తే అయిపోతుంది. అది అందులో మిమ్మల్ని కించపరచడం ఏముంది? ఇప్పుడు అంటే మాడ నవదీప్ గారి కాదు. వ్యాఖ్యలను ఉద్దేశించి నేను నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను నవదీప్ కి శాపం పెడుతున్నా అన్నట్లుగా ఉప్పల్ బాలు ఏమండి, వీడియోలో చెప్పారు. శాపాలు ఏ కాలంలో ఉన్నాం మనం? ఉమ్, నా మనోభావాలు దెబ్బతిన్నాయి. Hmm. సరే నవదీప్, మీరు మాట్లాడింది నాకు నచ్చలేదు, ఉమ్, దీని ఫలితం మీరే చూసుకుంటారు, Hmm. ఇంకెందుకంటే నేను మాట్లాడను అనాలి. అంతేగాని నేను శాపం పెడుతున్నాను, Hmm. ఏదో ఏమంటారు పిల్లి శాపాలు గుట్లు రాలుతాయా అని, ఓకే. గుట్లు తెగుతాయా అని, Hmm. అట్లా ఉంది ఇది. ఇంకొకటి ఏం చెప్పమంటారా? Hmm. ఇప్పుడు మాడ మీకు గుర్తున్నారా? Hmm. మాడ వెంకటేశ్వరరావు అవును. ఆయన సూడు పిన్నమ్మ పాట నుంచే కదా ఆయన హిట్ అయ్యాడు. Hmm. అక్కడ ఆయన అదే క్యారెక్టర్ వేశారుగా, Hmm. ట్రాన్స్జెండర్ గా. ఆయనకు ఆ పాత్ర పడ్డాక Hmm. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆయనలో అదే చూశారు జనాలు. ఉమ్, అంటే అంత ఐకానిక్ గా అయిపోయాడు ఆయన. ఉమ్, అలాగని ఆయన ఏమి మేల్ కాకుండా పోలేదు కదా, 4 ఆడపిల్లలు ఆయనకి అప్పట్లో. ఉమ్. కాబట్టి మనం అట్లా తీసుకోకూడదు. మీరు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయారని అనుకోవచ్చుగా. ఎగ్జాక్ట్లీ. మీకు అర్థమైందన్న అంటే పాయింట్? ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు ఆ, కాబట్టి ఆ పాత్ర so- అంత అద్భుతంగా వచ్చింది. ఉప్పల్ Hmm. బాలు కూడా అంతే. ఉప్పల్ బాలుని చూడగానే క్యారెక్టర్ గుర్తుకొచ్చింది అంటే Hmm. అతను ఆ క్యారెక్టర్ ని చాలా బాగా పండించినట్టు అర్థం. అంటే వల్గర్ కంటెంట్ అంటూ నవదీప్ గారు వల్గర్ మాట్లాడారు. కంటెంట్ వేరు. నేను ఓన్లీ ట్రాన్స్జెండర్ వరకు మాట్లాడుతున్నా. ఓకే. వల్గర్ కంటెంట్ ఎవడైనా ఒప్పుకోడు. Hmm. ఇప్పుడు నేను బతకడం కోసం, నా కుటుంబాన్ని పోషించుకోవటం కోసం Hmm. నేను వల్గర్ కంటెంట్ చేశానంటే నో. Hmm. ఎందుకంటే నేను నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నేను గంజాయి అమ్ముతాను, Hmm. మాదక ద్రవ్యాలు అమ్ముతాను Hmm. అన్నట్టుగానే ఉందిగా ఇది కూడా. అది ఎంత నేరమో ఇది నేరమేగా. ఓకే. ఇప్పుడు నా స్వేచ్ఛ, నా ఇష్టం, లేకపోతే నా బతుకు, నా ఇష్టం, కరెక్టే, అవన్నీ కరెక్టే. అన్లెస్ అంటిల్ సొసైటీలో ఆ చెడు ప్రభావం ఉండకుండా ఉన్నంతసేపు మీరు ఏం చేసినా పర్వాలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టీనేజర్స్ని, ఓకే. అంతే కదా. ఉమ్, కాబట్టి ఉప్పల్ బాలుకి ఏం అన్యాయం జరగలేదండి. వాళ్ళకి ఇచ్చిన పాత్ర వాళ్ళు పోషించారు. Hmm. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు చేయాల్సింది చేశారు. Hmm. తర్వాత మీరు మిమ్మల్ని తీసుకోలేదు కాబట్టి నెగిటివ్ కమెంట్స్ చేశారా అనేది Hmm. మీరు ఆలోచించుకోవాలి. అంటే టాస్క్లు ఏమి ఇవ్వలేదు నాకు, అసలు నాతో టాస్క్లు ఆడించకుండానే నన్ను అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఎలిమినేట్ చేశారు అన్నట్లుగా. అది మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఏ Hmm. ఇన్స్ట్రక్షన్స్ వస్తే అది వాళ్ళు చేస్తారు. Okay. సో హీ హ్యాస్ టు ఆస్క్ ద బిగ్ బాస్ మెయిన్ టీమ్. అంతేగాని దానికి నవదీపు కారణం కాదు, బిందు మాధవి కారణం అవ్వరు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.